మనం గత వారం చూసిన అంశము ఒక వస్త్రధారణ, అంటే ఒక ఫ్యాషన్ యొక్క వస్త్రధారణ, వివిధ వస్త్రధారణ ఎలాగా ఒక ఒక మనిషిని ఉద్దేశించి ఉంటదో అది చూసాము. దేవుడు ఇస్తున్న వస్త్రధారణ గురించి కూడా చూసాము. We'll look into this verse one more time on how God is using this word on clothing for salvation. ఈ యొక్క వచనాన్ని మళ్ళీ ఒకసారి గమనిద్దాము. ఎలాగా దేవుడి వస్త్రాన్ని ఒక రక్షణ గురించి ఉద్దేశించి ఎలా ఉద్దేశించాడో చూస్తాము. Isaiah 61:10. Isaiah 61:10. I will greatly rejoice in the Lord. My soul shall be joyful in my God, for He has clothed me. He has clothed me with the garments of salvation, and He has covered me with a robe of righteousness, as a bridegroom decks himself with ornaments. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. Amen. So last week we saw how unbelievers who have not received the true salvation or has not received the true God who created heavens and the earth, how they are blind and naked. మనం గత వారం చూసాము, అవిశ్వాసులు, దేవుని ఎరగని వాళ్ళు ఎలాగా అయితే ఈ రక్షణ అనేది వాళ్ళు పొందలేకుండా, దేవుని ఎరగకుండా ఉన్న అవిశ్వాసులు వాళ్ళు ఎలాగా బట్టలు లేక నగ్నంగా ఉన్నారో చూసాము. Amen. So when the spiritual world sees a person who is saved, they see the person who is saved as completely clothed as well as having the light of Christ. ఎప్పుడైతే ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో చూస్తామో అప్పుడు ఈ యొక్క రక్షణ పొందిన వ్యక్తులు ఎప్పుడూ కూడా వస్త్రములతో, ఆ రక్షణ వస్త్రములతో కప్పబడి, నిండుగా బట్టలతో కప్పబడి ఉన్నట్లుగా చూస్తాము. Amen. But after we have received the salvation, we are still in this world. We are suddenly not translated to heaven, right? We are still in this world, and then the robe, the garments of salvation that is given to us gets defiled. ఒక రక్షింపబడినాక కూడా తర్వాత కూడా వెంటనే మనం పరలోకంలో ఉద్దేశించినట్లుగా ఉండము. కానీ ఈ లోకంలో ఉన్న అన్ని విషయాల చేత రక్షింపబడిన తర్వాత కూడా అవి ఆ వస్త్రములు ఎట్లా, ఆ రక్షణ వస్త్రములు ఎలా మురికి పడతాయో చూసాము. Right? And once it is defiled, it is the responsibility of us to receive the new dress again from the Lord. ఎప్పుడైతే ఆ వస్త్రాలు, ఆ రక్షణ వస్త్రాలు మురికిగా మరకబడతాయో అవన్నీ కూడా శుద్ధింప చేసుకోవడము మన పని ఉన్నది. There are many people who came into the Lord, they accepted Christ, and they have gone away from the Lord. ఎంతో మంది వచ్చారు, దేవుని నమ్ముకున్నారు, కానీ తిరిగి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. Because even though they received that robe of salvation, the robe of righteousness, the attraction that is there in this world, the deception that is there in this world, again they get caught into it and they go into that, like Bible says a verse, even if you wash a pig completely clean and make it beautiful, after some time it will go again into the dirty place, right? So like that, sometimes people in this world, they receive the cleansing from the Lord, they receive the robe of righteousness, but then again they go back into the worldly thing and then they defile themselves. నీతి వస్త్రములను ధరించుకున్న మనుషులు తిరిగి, అంటే ఈ లోకంలో ఉన్న అనేక విధమైన ఆకర్షణలకు ఆకర్షితులై మళ్ళీ ఆ వస్త్రములు మరకబడి వాళ్ళు దేవునికి దూరంగా. ఒక వచనం ఉంది బైబిల్ గ్రంథంలో, ఒక పంది ఎన్నిసార్లు దానికి స్నానం చేయించినా కూడా అది తిరిగి ఆ మురికిలోకి వెళ్ళడానికి అది ఎలాగైతే ఆనందపడతారో, ఈ మనుషులు కూడా ఆ నీతి వస్త్రాలను ఒకసారి ధరించుకున్న తరువాత కూడా ఈ లోక ఆశలకు, లోకంలో ఉన్న జరుగుతున్న అనేక విషయాల వల్ల ఆకర్షితులై తిరిగి వాటిని మురికిగా చేసుకుంటున్నారు. That is why after we have received the salvation, the continuous renewal of our mind is very important. అందుకే మనం రక్షణను వస్త్రమును ధరించుకున్న తర్వాత ఎల్లప్పుడూ కూడా మన యొక్క మనస్సును ఎప్పుడూ శుద్ధీకరించుకోవడం అనేది చాలా ముఖ్యంగా ఉన్నది. If the mind is not renewed completely, what happens? Always
the dirty things of this world will always have an attraction for the pig. మనసు ఎప్పుడైతే మనం పరివర్తన చెందకుండా నిత్యం ఉంటామో ఆ పంది స్వభావం వలె మన యొక్క మనసు స్వభావం కూడా తయారవుతుంది. But when our mind is transformed, when we understand the greatness of God, when we understand the true nature of what is salvation is all about and where we are heading, and our mind is completely transformed, then what happens? Hey, the heaven and the kingdom of God is more attractive than the filthy things of this world. ఎప్పుడైతే మన మనసు పరివర్తన చెంది ఆ యొక్క నూతనీకరించుకుంటామో ఆ మనసును, అప్పుడు మన గురి అంతా కూడా పరలోకం వైపు ఉంటది. ఆ యొక్క గొప్ప దేవుడు మన కోసం చేసిన గొప్ప కార్యాలు, ఆయన ఎంత గొప్పగా ఉన్నాడో, ఆయన ఎంత మహిమగా ఉన్నాడో అవి తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఏ విషయాలు కూడా అవన్నీ కూడా మనకు మురికితో సమానంగా కనిపిస్తాయి. Amen. And only then we will be able to appreciate what God has done, and we will be able to continuously be in the salvation. అప్పుడే మనం దేవుడు మన కోసం చేసిన కార్యాన్ని బట్టి, ఆ రక్షణ కార్యాన్ని బట్టి ఎంతో ఆనందిస్తాము. ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకుంటామో అప్పుడే ఇది ఆనందం, దేవుడి పట్ల ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం ఆనందిస్తాము. Hallelujah. This is very important as children of God. If this understanding of renewal of mind does not happen, there is always a chance that we will fall back into the world. దేవుని బిడ్డలుగా మనం మారిన తర్వాత, ఆయన అయిన తర్వాత ఇది కానీ ఈ యొక్క మర్మం కానీ మనసు పునరుద్ధరించుకోవడం అనేది కానీ మనం తెలుసుకోలేకపోతే, మనసు మార్చుకోవడం అనేది మనం అర్థం చేసుకోలేకపోతే మనం తిరిగి లోకంలో కలిసిపోతాము. Hallelujah. So last week we looked into this clothing as a salvation, how God is giving us the salvation, and then we also saw that even if we defile ourselves, even though as a children of God we have walked in the ways of God, sometimes the attraction of this world can defile us, and it requires a continuous cleansing or receiving the new robe from the Lord so that we walk in that newness of life. మనం గత వారం చూసాము ఎలాగా దేవుడు అని రక్షణ వస్త్రాలు మనకి ఇచ్చినప్పుడు అవి ధరించుకున్న తర్వాత తిరిగి ఈ లోకంలో ఎప్పుడైనా మనము ఆ లోకాశలను బట్టి ఆ రక్షణ వస్త్రంలో మరక మచ్చ అయినప్పుడు తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక నూతన వస్త్రాన్ని ఎలా తీసుకోవచ్చో చూసాము. Right? And that's what we read in Zechariah 3:4. Zechariah 3:4. Then he answered and spoke to those who stood before them, saying, "Take away the filthy garments from them." And to them he said, "See, I have removed your iniquity from you, and I will clothe you with rich robes." దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. So here the iniquity, the wrongdoings is equated to filthy garments. ఇక్కడ దోషములు అంటే ఇక్కడ చెడ్డ కార్యములు, దోషములు ఇవన్నీ కూడా దేనితో పోల్చబడింది అంటే మైలు బట్టలతో పోల్చబడి ఉన్నది. Right? And then if that is the case, the rich robes is equated to God's righteousness, the righteous works. అందుకే ప్రశస్తమైన వస్త్రాలు దేనితో పోల్చబడింది అంటే దేవుని యొక్క గొప్ప ప్రశస్తమైన ఒక కార్యాలతో పోల్చబడింది. Amen. So now we are going to look into different aspects of how clothing is used in Bible for different nature or the things that God wanted us to change in our lives. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక చూస్తాము ఎలాగ సందర్భాలు, ఎలాగ ఈ వస్త్రాలు అనేవి వివిధ సందర్భాల్లో దేవుడు ఆ వస్త్రాలను వివిధ ఒక సందర్భాల్లో ఉపయోగించాడు. Right? I said that unless the renewal of mind happens, you need to be convinced. That's what we've been looking into heart and mind, right? Continuously. And you need to be having the conviction that whatever I'm following is the true, and I wanted to hold on to Jesus till the breath of my life, till I have the breath of my life. అందుకే మనం చాలా ఇక్కడ ఏది ముఖ్యంగా ఉందంటే మన మనస్సు, మన హృదయం. అందుకే ఆ హృదయము మనస్సు యొక్క సందేశం కూడా మనం చూసాం. ఎప్పుడైతే మనం ఆ యొక్క మనం నమ్ముతున్న ఆ యొక్క నిజాన్ని, దేవుడే యేసు ప్రభు ఒక్కడే మార్గము, ఆయన ఒక్కడే నాకు నిత్య జీవం ఇస్తాడనే ఆ నమ్మకంతో మనం ఉండాలి. Amen. So the first thing that the enemy attacks the mind of the believers is by taking the trust that people have in God. మొదట శత్రువైన సాతాను ఎక్కడ మనల్ని పడగొడతాడంటే మనకు దేవుడి మీద ఉన్న నమ్మకం మీద ఆయన కొడతాడు. People might still come to church, people might do certain things in the church, but when they don't have an absolute trust in God that He can take care of me, He can take care of my life,
He can take care of all the needs of my life. When that trust is taken, then they become vulnerable to the enemy. ఎప్పుడైతే సంఘానికి రావచ్చు, సంఘంలో వాళ్ళు వస్తూ ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద నుండి దేవుడు మాకు అన్ని చూసుకుంటాడు, మాకు కావాల్సినవన్నీ దేవుడు చూసుకుంటాడు, ఆయన దయచేస్తాడు, మన అవసరాలన్నీ కూడా దయచేస్తాడు అన్న నమ్మకాన్ని కోల్పోతారు. The main problem for the Israelites when they were walking towards the promised land was their trust in God. ఇజ్రాయేల్ ప్రజలకి ఒక సమస్యగా ఉన్నది ఏంటి అంటే వాళ్ళు ఆ ప్రయాణిస్తున్న ప్రయాణంలో వారి సమస్య అంతా కూడా వారికి దేవుని మీద పట్ల ఉన్న ఆ నమ్మకమే. They were quickly shaken when they were met with the need, and then they thought, okay, God cannot do anything about it now, right? That the need was different. One time food, one time water, right? In all those needs, immediately they were struggling to put their faith and trust in God. ఎప్పుడైతే వీళ్ళకి అవసరత, ఒకవేళ తిండి అవసరత కానీ, లేకపోతే దాహం, ఇలాంటి వస్త్ర అవసరత ఏదో వచ్చినప్పుడు కూడా వాళ్ళు తొందరగా చలించిపోయే వాళ్ళుగా ఉన్నారు, తొందరగా దేవుని మీద నుంచి నమ్మకం తీసివేసుకునేసే వారిలాగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. Though we are nearly 4,000 years away or from the original incident, still the man's heart and mind is still the same. Still the believers, the people of God still struggle in trusting God completely. 4000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క మనిషి స్వభావం అనేది అలాగే ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలుకు ఉన్న స్వభావమే ఈనాడు ఈ మనుషులకు కూడా ఈ స్వభావమే కలిగి ఉన్నాము. Even for me, when I came to know the Lord, when a miracle happened, but the same kind of a miracle did not continue to happen for another instance, I started doubting God. నా జీవితంలో కూడా నేను మొదట్లో దేవుని ఎరిగినప్పుడు, ఆ అద్భుతం జరిగి నేను దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఆ అద్భుతమే మరలా ఇంకొక సందర్భంలో జరగలేదనుకుని నేను దేవుని మీద నమ్మకం తొలగింది. Every time that we ask for something, if God is going to immediately give whatever that we needed, our faith in God will not grow. మనం దేవుణ్ణి ఏదైతే అడుగుతామో వెంటనే దేవుడు అది దయచేయలేకపోతే మనకి దేవుని మీద ఉన్న నమ్మకము పెరగదు. It will be like a dealing, right? Okay, I am being a Christian and you better give me, right? I have seen it in my life that whenever things are delayed in my life, and yes, initially there was a struggle. Initially even there was a time that I thought probably the miracle that happened for my family was just happened out of the blue, right? Like just happened randomly. But then when I start growing in the Lord, God will be gracious. I'm not telling that okay, God will immediately give up on you. No, He will be so patient. And then when I started growing in the Lord, and I saw answers for my prayers happening many months delayed or many years delayed. By that time, the relationship that I had, because I had the right attitude and I know that God is able to do it and I can completely trust in Him, the growth that I had in my spiritual walk was much, much greater than the one that I would have got immediately. Right? Your trust and dependence on God will become more and more towards God when the things are delayed in your life. ఎప్పుడైతే నేను మొట్టమొదట్లో దేవుణ్ణి ఇలా అద్భుతం మా కుటుంబంలో జరిగే అనంతత అది జరిగిపోయినప్పుడు, అలాగే ఇంకొక సందర్భంలో జరగకపోయినప్పటికీ కూడా ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో నేను ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఎక్కువగా దేవునితో ధ్యానించడం నేర్చుకోవడం చూశానో, నేను ప్రార్థించిన అవసరతకు ఎప్పుడైతే సమాధానం ఆలస్యంగా వచ్చిందో, ఆ యొక్క సమయంలో ఆలస్యం ఉన్న గ్యాప్ సమయంలో నాకు దేవునితో ఉన్న సంబంధం అనేది పెరిగింది. The time period of waiting, what happens is it does so many things in your spirit, in your mind. ఎప్పుడైతే మనము ఆలస్యం అయ్యి మనకు ఆ ప్రార్థన ఉంటుందో చాలా విషయాలు మన ఆత్మీయంగా చాలా విషయాలు జరుగుతాయి. You will be like when you're continuing to trust God but still things are not happening, but you're waiting or you are still, people might ask, hey, what's happening? People might question, hey, are you really on the same right path? All those questions will come, right? But still when you are resilient, when you are strong in the Lord, what happens is your mind and heart will become battle hardened, right? Like people say, right, like when you go into a war,
you are becoming so battle hardened that you are able to face anything in life, right? That kind of a strongness that God will develop in you, that you are able to stand any assault of the enemy. And that's the kind of a people that God wanted to prepare in this world. If you are getting answers immediately, what happens is, when there are situations that will come where it really requires your strength and your toughness, and you are not able to stand it, you will immediately give up and run away from God. ఒకవేళ ఎలా ఉంటదంటే మనం ప్రార్థించిన ప్రార్థనలకు వెంటనే సమాధానాలు వచ్చేస్తున్నప్పుడు, ఒకవేళ ఒక సందర్భంలో మనకు ఉండవలసిన శక్తి ఉండాలంటే అది ఉండదు. ఎందుకంటే మనకు వెంటనే సమాధానాలు వచ్చేస్తున్నాయి కాబట్టి అంత బలంగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే దేవుని మీద నమ్మకంగా ఉండి మన నమ్మకాన్ని దేవుడి మీద ఉంటదో, మన ప్రార్థనలకు ఆ జవాబు ఆలస్యం అయినప్పటికీ మన హృదయం ఎలా ఉంటది అంటే, ఒక యుద్ధంలో వీరుడు ఏదైనా పర్లేదు నేను ఎదుర్కొంటాను అనే స్వభావం ఎలా ఉంటదో అలాంటి స్వభావము మనకు కూడా ఉంటది. The best things that I have received in my life I have never got it immediately. The best thing that has come into my life, I had to wait, I had to trust in God completely, and I have to face some of the mockery, some of the questions of the people, right? And then once you waited and then you received it, Bible says that when you receive something after a long wait, it will be like a tree of life. It will be so precious in your sight, right? And you will also enjoy that more. నా జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు కానీ, గొప్ప విషయాలు కానీ చూసినట్లయితే వెంటనే వచ్చినవి కాదు. కానీ అనేక అపహాస్యాలు ప్రజలు చేసిన తర్వాత, వారు అనేక కొంత సమయం ఎదురు చూసిన తర్వాత జరిగినవి. అది ఎలా ఉంటదంటే, బైబిల్లో చెప్పిన ప్రకారం అది జీవ వృక్షములాగా, ఫలించే వృక్షములాగా ఆ యొక్క ఫలితం అనేది ఉండేది. So that is how we can see even in Bible that people who had waited so long, they have always received the best. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా చూస్తాము, ఎవరైతే దేవుని ప్రజలు ఆయన మీద ఆధారపడి దేవుని కోసం ఎదురు చూస్తూ ఆయన నుంచి పొందారు, అదంతా కూడా ఒక చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారు. But at the time of waiting, you need to have the right attitude. కానీ ఆ యొక్క ఎదురు చూసే సమయంలో మనకు సరైన మన స్వభావం అనేది ఉండాలి. We cannot be like start complaining about people, complaining about God, complaining about your situation. When you are complaining, you will remain. Joyce Meyer once said, if you complain, you will remain, right? If you praise, you will rise, right? So you have to have the attitude of, I don't care about those people in this world. I don't care about anything that is coming across my situation. I know the God whom I believe, He can even raise the dead. That's the kind of a God I worship, and there is no force in this universe can stop His hand upon my life. We need to have such a trust and belief in God that He is going to do the right thing even though it is delayed. మనం ఎలాంటి యొక్క నమ్మకం దేవుని వైపు ఉండాలి అంటే, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేపే శక్తి కలగవాడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఈ లోకంలో ఏ శక్తి కూడా దేవుని శక్తికి అతీతంగా లేదు అని ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, ఒకసారి జాయిస్ మీరు అన్నట్టు కూడా మనం దేవుని మీద నొసుక్కోవడం కాదు, కానీ నిశ్చితంగా ఉండాలి. అలాగే దేవుని ఎంత మహిమపరిచి ఆరాధిస్తామో అంత ఎదుగుతాము. కాబట్టి అలాగే మనం దేవుని మీద నొసుక్కోకుండా ఆ యొక్క ఆలస్యం అవుతున్న మన ప్రార్థనకు ఆలస్యం అవుతున్న ఆ సమయంలో మనం ఇంకా దేవుని మీద మన నమ్మకాన్ని మనం దృఢపరచుకోవాలి, బలపరచుకోవాలి. See the way that Jesus is using this trust in God in the form of clothing, right? Matthew 6:28 to 30. Matthew 6:28 to 30. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలా మెరుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన యెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. Right? Clothing is a primary basic necessity of life, and Jesus is using this in this verse that if God is able to clothe the lilies of the field, right, so beautifully, right, and is able to take care of them, which is for having a short lifespan. Today it is there, tomorrow it is burnt, right? Like when more heat comes, that's all gone. Then just throw that thing.
right? And if God is able to do that for a small lily which is of not much value, how much more He will be able to do it for you, O you of little faith, because I have created you in my own image. The lily is not made in my image, but the people of God or the people in this world are created in God's own image. Will I not be able to take care of you? That is what Jesus is saying here. ఇక్కడ దేవుడు ఎలా సెలవిస్తున్నాడంటే ఈ రోజు నుండి రేపు వాడిపోయే అడవి పువ్వులు కానీ లేకపోతే పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని కానీ దేవుడు అలా అలంకరించినట్లయితే వారంతా ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వరూపంలో చేయబడలేదు, కానీ మానవుల్ని దేవుడు స్వరూపంలో చేసిన వాడు. మరి ఆయన ఎంత ఎక్కువగా ఈ మానవుల్ని అలంకరిస్తాడు. Amen. Basically God is saying that if I have given you a robe of righteousness which is much more precious, right? Much more valuable. When I am able to clothe you with salvation, that's what we saw in Isaiah 61:10, right? It is so precious, that itself I have given. If I have given such a big thing for you, will I not be able to give small things which is needed for your own life? అదే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే యెషయా గ్రంథంలో చూసినట్లుగా ఆయన ఎంతో అమూల్యమైన ప్రశస్తమైన రక్షణ వస్త్రములు నీతి వస్త్రములనే మనకు ధరింపజేసినప్పుడు ఈ చిన్న విషయాలను ఈ చిన్నవి మనకు దేవుడు దయచేయలేడా? Amen. So we need to have the trust in God to an extent that, Lord, I don't have any other option. We need to come to a state in life where it is not like, okay, if you give, I will follow you. If you don't give, I will follow the world. No. That thing we should just completely remove and throw it away from our life. As children of God, we should have a mindset like Shadrach, Meshach and Abednego, right? They said, we know our God is able to provide. We know our God is able to save us. In the same way, we know our God is able to provide. Even if He does not provide, I am not going to leave Him. That is not in my mind at all. Forget about it. There are bigger things in my life that He has taken care. These small things He is able to take care. Even if He does not take care also, that's okay for me. We need to, that is the level God will raise you up. There are things in my life now that even if that doesn't happen, that's okay for me. Right? There are things I am praying. But there are, when it comes to a situation where do you want this or you want me? Right? I'm not asking anything that is unrighteous or things that is not right in the sight of God. I still pray for the things that is still right in the sight of God. But if it comes to a situation that you want this or want me, if Jesus asks, I'll say, Lord, I want you. I don't want this. God will train you in such a way that your heart is going to be absolutely trusting God, absolutely loyal to God, and then God will start moving things in your life. He will ensure that you are not going to make anything as an idol in your life. You have to make Him as the primary focus. And when that happens, all the things will be happening automatically. మనం ఎలాంటి నమ్మకాన్ని దేవుని మీద ఉంచుకోవాలంటే ఒక శద్రక్ మెషక్ అభిజ్ఞతకి ఎలాంటి నమ్మకం అంటే వాళ్ళ ఒక అవగాహనకి ఎలా ఉండిందంటే వాళ్ళు మమ్మల్ని దేవుడు మాకు ఎంతో ప్రశస్తమైన ఇచ్చారు, మేము ఆ నిజమైన దేవుడిని నమ్ముచున్నాం, ఒకవేళ దేవుడు మమ్మల్ని అగ్నిలో నుంచి తప్పించకపోయినా మేమేమి భయపడము. అలాంటి నమ్మకం నా జీవితంలో కూడా నేను ఎన్నో ఒక అవినీతి విషయాలు నేనేం అడగలేదు, నీతిగా ఉన్నవే అడిగాను, కానీ అవి దయచేయకపోయినా నేను దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోను. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆత్మ విషయంలో ఎదుగుతామో అప్పుడు మనకు దేవుడు అనుగ్రహించిన ఎంతో ఉన్నతమైన వైపు చూస్తాము, కానీ ఇవన్నీ ఎప్పుడో మనకు విలువైన రక్షణ అవన్నీ దేవుడు ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా అల్పమైనవిగా పరిగణిస్తాము. That is the reason God asks us to wait. He will check, where is your heart? Is your heart on that thing that you really wanted, or is your heart is on me? And when we are proving to ourselves, He knows everything. When we are proving to ourselves, am I running after this one or running after God? When He proves to ourselves that where is my heart, and we proved ourselves that yes, my heart is still loyal upon my God, then we will get the
right thing at the right time. దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తాడంటే ఆయన వెంటనే దయచేయలేక కాదు, కానీ ఆయన మన హృదయాన్ని గమనిస్తాడు. మన హృదయం ఎలా ఉంది, మన హృదయం మనం అడిగిన వాటి మీద ఉందా, లేకపోతే మన హృదయం ఆయన మనల్ని రక్షించిన దేవుని వైపు ఉందా. ఆ పరీక్షలో ఒకవేళ మన నమ్మకము, మన ఒక విశ్వాసం అనేది దేవుని పైన ఉంటే అవన్నీ కూడా దేవుడు వెంటనే అనుగ్రహిస్తాడు. Amen. So we started looking into this renewal of mind, of how in this case we saw how trusting in God is so important, so vital for our Christian walk, and how God is using that clothing as an example here to trust in God continuously. ఇక్కడ మనం చూసాము ఎలాగ ఈ యొక్క హృదయ పరివర్తన అనేది ఎలాంటి ముఖ్యమైనది అంటే మన యొక్క మనసు మార్పు చెంది ఆయన మీదనే నమ్మకంగా ఉంచాలి. అప్పుడు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఆ వస్త్రము అనేది మనకు ధరింపజేసిన ఎంత ముఖ్యంగా ఉన్నదో ఇక్కడ చూసాము. So next let's see how our growth in spiritual life is also used in this word of clothing. ఈ యొక్క ఆత్మీయ విషయమైన ఆత్మీయ సంబంధమైన యొక్క ఎదుగుదల ఈ యొక్క వస్త్రధారణకు ఎలాగా లింక్ అయి ఉన్నదో చూస్తాము. Read Galatians 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. Right? What is the verse? For as many of you as were baptized into Christ have put on Christ. Right? It is talking about that we are wearing Christ himself. ఇక్కడ ఏమైనా మాట్లాడుతుందంటే మనము బాప్తిసం పొందిన వారందరూ కూడా మనుషులంతా కూడా ఎవరిని ధరించుకొని ఉంటారంటే క్రీస్తును ధరించుకొని ఉంటారు. Hallelujah. This is like an amazing verse where it talks about how God wanted our life to be completely like Jesus Christ. ఈ వచనం ఎంత ప్రాముఖ్యమైనదంటే ఈ యొక్క వచనం ఏం చెప్తుందంటే మన జీవితాలు అన్నీ కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు వలె, క్రీస్తును పోలిన జీవితం వలె ఉండాలి. This is the final state that God wanted human beings to be. ఇది దేవుడు కోరుకునేది, అంతిమంగా దేవుడు కోరుకునేది అందరి నుంచి కూడా ఇదే. What was the nature of Christ? What was the nature of Christ? దేవుని స్వభావం ఎలా ఉన్నది? Bible says that though he is in the form of God, he did not consider it to be a big thing, and he came down from heaven, took the form of a man, lived a life that is completely sacrificial for the sake of others. He did not even think about his state, how he will be treated by the human beings that he created, right? And how they will mock him, how they will criticize him, how they will reject him. He did not consider any of these things. He is a king. Still, he had a mind that for the sake of the betterment of the humanity, for the sake of the salvation of the humanity, he did not consider his highly state. He came, humbled himself, came in the form of a man and gave his life for the people of this world. క్రీస్తు స్వభావం ఎలాగునిందంటే ఆయన అత్యున్నత పరలోకంలో ఉన్న అత్యున్నత సింహాసనం వదిలి ఆయన ఎంతో తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి ఆయన సృష్టించిన మనుషులే ఆయన అపహాసిస్తున్నా కానీ అవన్నీ ఓర్చుకొని వారి కోసం ఆయన త్యాగభరితమైన జీవితాన్ని జీవించాడు. Hallelujah. And Bible says that Philippians 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. Let this mind be in you, which was also in Christ Jesus. That mind, there is something called mind, right? Which is so dominant in human life, and which is the place where all the decisions are taken, right? And Bible says that we need to have the mind of Christ in us. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో తను ఆలోచించే ఆలోచనలు అన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలవుతాయంటే ఈ మనసులో నుంచే మొదలవుతాయి. కానీ ఇక్కడ ఎలా చెప్పబడిన అంటే ఈ మనస్సు ఒక క్రీస్తు మనసు వలె ఉండాలి అనేసి చెప్పబడింది. The mind of Christ was self-giving. It is not self-seeking, but it is self-giving. క్రీస్తు మనసు ఎలా ఉండిందంటే తనే తాను అప్పగించుకునేవాడుగా ఉన్నాడు, కానీ ఏదో వేరే వారి నుంచి ఆశించేవాడుగా లేదు, కానీ ఇచ్చేవారి లాగే ఉన్నారు. ఆయన తను తాను ఇచ్చేవాడుగానే ఉన్నారు. So if God is asking you to take a decision in life where you thought this is going to help me, this is going to be beneficial for me, for my family,
and it will be giving some glory to me. And then God says, no, you've taken another decision which is going to be beneficial for other people. If we have the mind of Christ, we will take the decision, yes Lord, whatever you say is right, I will take this decision. మన జీవితంలో ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, ఒకవేళ దేవుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నిర్ణయం నేను తీసుకోవడం వల్ల నా కుటుంబము ఆ మహిమ పొందుతుంది, ఈ నిర్ణయం తీసుకుంటే నేను అంత ప్రశంసింపబడతాను అనేది ఒక నిర్ణయం ఉంటే, ఇంకొక నిర్ణయం తీసుకోవడం వల్ల నీ చుట్టూ ఉన్న ప్రజలు మహిమపరచబడడం, ఆశీర్వదించబడడం అనేది జరిగితే దేవుడు రెండవది నిన్ను తీసుకోమని కోరుకుంటాడు. If Jesus has not done that, if the missionaries have not done that, if the body of Christ has not done that, or the pastors or the preachers or the apostles or the prophets, if they have not done that, this world would have already been doomed. ఒకవేళ క్రీస్తు ఒక మిషనరీస్, దేవుణ్ణి నమ్మిన మిషనరీస్ కానీ, అపోస్తులు, ప్రవక్తలు, దేవుని శిష్యులు ఇది చేయకుండా ఉన్నట్లయితే ఈ ప్రపంచం ఎంతో అల్లకల్లోలంగా చీకటిలో ఉంటుంది. Already it would have been doomed. It would have gone, wiped off, cleanly wiped off. Everybody living in their own selfish world, the world would have been completely wiped off. వాళ్ళ స్వకీయ వారి జీవితాన్ని వారు చూసుకునే వాళ్ళగా ఉన్నట్లయితే ఎప్పుడో ఈ లోకం అనేది అంతరించిపోయి ఉంటది. So to the level of our growth we have in our walk, this is, God will expect us to be sacrificial. We cannot be sacrificial like Jesus, right? We have not grown to that kind of a level, right? We cannot be sacrificial like Paul, who forsook everything. He said, all my degree, all my knowledge, I consider it as waste for the knowledge of Christ. We might have not grown to that level, but God expects everyone to grow continuously, and the growth might be different for different people. But for that level that you have grown, God will expect a sacrificial life. God will expect you to be a blessing to others, right? And Bible says, let that be your mind. Like the way Jesus was having that kind of a mind where he did not think about his glory. He came for the people of this world. The same way, I expect you to behave in that manner to the level of growth you have. I am not expecting you to pass for an LKG student for a 12th standard question paper. I will give you an expectation for your level. Pass that, be sacrificial, then I will promote you. I will keep increasing you in your life. దేవుడు మనల్ని వెంటనే యేసుక్రీస్తు వలె త్యాగం వలె అంత త్యాగాన్ని, లేకపోతే పౌలుకున్న ఆ యొక్క త్యాగం వలె మన నుంచి కోరుకోవట్లేదు. కానీ పౌలు ఎలాగైతే తనకున్న డిగ్రీ, తనకున్న విద్య అవన్నీ కూడా ఎలాగైతే వేస్ట్ గా అనుకున్నాడు, అలాగా దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కోరుకోవట్లేదు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎదుగుదల ఉంటుంది. వాళ్ళు ఎదుగుతున్న వారి పరిమితిని బట్టి దేవుడు ఆ లెవెల్లో వారి అక్కడ త్యాగాన్ని అనేది దేవుడు వారి నుంచి ఆశిస్తాడు. Many times when we go through life and we see things even within the church or within outside in our workplace, wherever, suddenly things can affect our spirit. Say a jealousy or a competition or hey, this guy is growing this much, what will happen? Immediately we need to put on the mind of Christ. The great God was able to humble himself. He did not think of his great state. He was able to humble himself and come. And I should also have that humility and humbleness. When then that mind, that is why it says that put on Christ, right? Galatians 3:27. For as many as of you were baptized into Christ have put on Christ. You have to wear the mindset of Christ. You have to, every decision making, everything that we do in this life, we have to put that mindset of Christ, and then we will not fulfill the lust of our flesh. The flesh is always towards wrong things, but when we put the mind of Christ, we will take the right decisions that is pleasing in the sight of God. ఎలాగా మనం ఎప్పుడైతే ఈ యొక్క మన జీవితంలో బయట వెళ్ళినప్పుడు కానీ, మనం పనిచేసే స్థలంలో కానీ మనం వెళ్ళినప్పుడు వెంటనే ఒక అసూయ, అంటే వేరే వాళ్ళని పట్ల చూసి ఒక అసూయ,
అనేది అవన్నీ కూడా మనకు వస్తాయి. కానీ వెంటనే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ బాప్తీసం పొందిన వారంతా కూడా ఎలాగ క్రీస్తుని ధరించుకోవాలో మనం వెంటనే ఆ క్రీస్తు యొక్క మనసు మనం ధరించుకున్నప్పుడు ఆయన ఎలాగైతే తను తగ్గించుకున్నాడో ఎప్పుడైతే మనం అలా తగ్గించుకుంటామో అప్పుడు దేవుడికి మహిమార్థంగా మన జీవితం ఉంటది. Romans 13:14. But put on the Lord Jesus Christ and make no provision for the flesh to fulfill its lusts. So when that mindset of Christ is not there, always our mind will wear a carnal mind. Either it has to put the dress of Christ or it has to put the dress of enemy, carnal mind. And carnal mind will always do carnal things, fleshly and lustful things, right? But when we put on Christ, right, then it will enable us to stop the filthy things that our flesh wanted to do. ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ వచనం ప్రకారం ఎప్పుడైతే మనము క్రీస్తును ధరించుకుంటామో అప్పుడు మనం శరీర ఇచ్ఛలను నెరవేర్చే వారకుండా ఉంటాము. కానీ ఎప్పుడైతే ఈ క్రీస్తును ధరించకుండా ఉంటామో అప్పుడు కేవలం మనం శరీరాన్ని శరీర ఇచ్ఛలను దాని విషయమే మనం ఆలోచిస్తూ ఉంటాము. Amen. See, when we talk about salvation as a garment, and then when the filthiness comes in our spirit and our mind, then God has to give us a new garment. All these things are happening in believers' life even after we take all these conscious steps. Still we get defiled. Still the world is so corrupt. Though we want to be faithful to God, though we want to follow God, we do the things that God wanted us to do, still our spirit can get corrupted in certain things. Right? And for that God is saying, don't worry, I will wash you, I will give you a new robe. Right? But if we are not being careful on all these things, of not exercising our mind or having the mind of Christ, one day you got washed, immediately the next moment you will be in a filthy cloth. If our mind is not renewed, if our mind is not wearing Christ, we will be like between sheep and the pig. Immediately we become righteous, we got the salvation, got the robe, we become like a sheep, and then next moment we will be like a pig. So it is very important that we continuously renew our mind, and God wanted us to have a life of holiness, life of righteousness. ఇక్కడ ఎంత ప్రాముఖ్యతగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు మనకు ఒకసారి రక్షణ వస్త్రాలను ఇచ్చినప్పటికీ కూడా ఈ లోక పరిస్థితులు ఈ లోకంలో జరిగే విషయాలను బట్టి మనం తిరిగి ఆ బట్టలు మరణమైపోయి మురికి పట్టి ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు ఎప్పుడైతే మన మనస్సును పరివర్తన చెందుకొని ప్రతిసారి మన మనస్సును ఈ దేవునిపై ఏకాగ్రత ఉంచుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని కడుగుతాను అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి ఒక వ్యత్యాసంలో ఉంటుంది అంటే మన జీవితం ఒక గొర్రెకు ఒక పందికి ఉన్న ఒక వ్యత్యాసంలో ఉంటది. దేవుడు మనల్ని కడిగి ఆ ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చినప్పుడు ఆ రక్షణ వస్త్రాలు ఇచ్చినప్పుడు మనం గొర్రె వలె ఉంటాము, తిరిగి మనం మలినం అయిపోయినప్పుడు ఆ పంది వలె ఉంటాం. కాబట్టి మన మనసు ఎప్పుడూ కూడా దేవుడి వైపు ఉంచినప్పుడే మనకి ప్రశస్తమైన ఈ రక్షణ వస్త్రాలు మురికి పడకుండా ఉంటాయి. Whenever I get the temptation of certain things that is happening in this world, the way that I overcome is I immediately set my mind on eternal things. What is this? Are the things that people are doing is going to be there in eternity, right? If that is not so, our mind has to be, if that mind is not there, we think that all my life is all about life on this earth. If I think like that, I will throw this, what eternity, let me go and enjoy whatever I want, right? So you need to be continuously renewed by the word of God. Your mind has to be continuously transformed, and we need to have the mind of Christ, who always was talking about kingdom of God. Kingdom of God is going to be eternal, and all the things that we are seeing is all temporary. The heaven and earth will pass away, right? If our mind is not, if our heart is not changed like that, then it is very easy to fall into the trap of the enemy. మన ఒక హృదయం కాని పరివర్తన చెందకపోతే ఈ లోకంలో జరిగే ఎన్నో విషయాలు అంటే నా జీవితంలో ఎప్పుడైనా కానీ ఈ లోకంలో ఉన్న విషయాలు ఎప్పుడైనా నా మనసుకు తటస్థిస్తే నేను ఒకటే ఆలోచిస్తాను,
దేవుడు నాకు ఇచ్చిన నిత్య జీవాన్ని దేవుని రాజ్యాన్ని పోలిస్తే ఈ లోకంలో జరిగేవి అశాశ్వతము. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఉండేవని అశాశ్వతం అని నమ్ముతామో అప్పుడు మన మనసు అంతా కూడా దేవుని మీద కేంద్రీకరించి ఉంటాం. కాబట్టి దేవుని మీద మనసు ఉంచుతాము. కాబట్టి మనకు అమూల్యమైన ఆ దేవుని రాజ్యము నిత్యంత పర్యంతం ఉండేది, అది అమూల్యంగా కనిపిస్తుంది. లేకుండా పోతే అయ్యో అవన్నీ కూడా వదిలేసి ఆ నిత్య జీవంకున్న ఫలితాలు మనం వదిలేసి ఈ లోకంలో పరిగెత్తడానికి ప్రయత్నిస్తాము. కానీ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో శాశ్వతమైనవి, శాశ్వతంగా నిలిచేవి ఆ నిత్య జీవము దేవుని రాజ్యం అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇవేవి కూడా మనం కదల్చవు. Ephesians 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. Right? Dharinchu means what? Wearing. Right? Bible is saying that you put on new man which was created according to God in true righteousness and holiness. Right? By default we have a different nature, a fallen nature. Right? That is what we are wearing. That is what we are doing. Right? But then when God saved us, He gave us a new heart, and Bible says that we become a new creation and new man. And then Bible says consciously we have to wear that new man with a new mind that God has given according to the Christ mind, and then only we will be able to walk in true righteousness and holiness. ఎలాగైతే ఇక్కడ సహజంగానే మానవుడు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటున్నాడంటే అపవిత్రమైనవే ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క స్వభావమును, క్రీస్తును మనం ధరించుకుంటామో అప్పుడే మనం నీతియు యథార్థమైన భక్తి గల వారమే మనం అలా నడవగలుగుతాము. Right? In many places Paul is using this word dharinchu, right? That put on, wear this dress. Right? Colossians 3:12 and 14. Colossians 3:12 and 14. Therefore, as the elect of God, holy and beloved, put on tender mercies, kindness, humility, meekness, and long-suffering. Right? And but above all these things, put on love, which is the bond of perfection. So, it is talking about that the gift or the fruit of the Holy Spirit, which will come into our lives when we are consciously taking that and wearing it. Right? If that consciously it is not happening, that mindset will be by default. The by default programming is always falling back. The whole thing. Right? So the consciously we have to wear it. Consciously we have to wear whatever God has given us. Right? Only then we will be able to walk in the ways that God is wanting us to walk. Otherwise, it is very easy to fall away. మనసు పెట్టి మనం ఎప్పుడైతే దేవుని మీద మన మనసు కేంద్రీకరిస్తామో సహజంగా మానవుడి యొక్క హృదయం ఎప్పుడు పడిపోయే స్వభావం లాగే ఉంటది. కానీ ఆ పడిపోయే స్వభావం నుంచి మనం ఎప్పుడు ఎదగాలి, నీతిమైన స్వభావానికి రావాలి అంటే ఎప్పుడు కూడా మన మనస్సు యేసు వైపు కేంద్రీకరిస్తే అప్పుడు ఇక్కడ ఆయన చెప్పినట్లుగా ఇవన్నీ ధరించుకోవడం, పౌలు చెప్పినట్లుగా అనేక ధరించుకునడము అనేది అప్పుడు ఎప్పుడైతే మన మనస్సును దేవుని మీద కేంద్రీకరించి ఆయన వైపు మనం చూస్తామో అప్పుడే ఇవన్నీ ధరించుకోవడం అనేది జరుగుతుంది. During my initial walk with God, for few years, it was a struggle between the flesh and the spirit. Right? You don't know like how you have to manage and tackle it. But then you continue to persevere, continue to stand in faith. Then what happens? It becomes a natural thing for you. It is not a difficult thing. That following the Lord does not become a difficult thing. But the initial few years, when you are faithful to God, God will train you, and that's what I was saying, that you become battle hardened. Once you have become battle hardened, then you are, I know what. Any deception doctrine comes, anybody says this, that, I know. Like you will come to a state that I can manage. Right? I can manage. These things will not be a struggle for me. So, what I am trying to say is, the initial years when you are growing in the Lord, you have to be consciously put on the mind of Christ, and then it becomes a natural thing, right?
and then it will not become a struggle for you in your life. నా జీవితంలో కూడా మొదట్లో దేవుణ్ణి ఎరిగిన మొదట్లో నా ఆత్మీయ ప్రయాణం ప్రారంభించిన మొదట్లో ఈ యొక్క ఎప్పుడూ కూడా ఈ శరీరానికి ఆత్మకు మధ్య ఘర్షణ యుద్ధం అనేది జరుగుతూ ఉండేది. ఎందుకంటే అవి ఎలాగా అని నేను తర్వాత అది అంత కష్టమైనది ఏం కాదు. కొన్ని రోజుల తర్వాత అది సహజమైన స్వభావంగానే ఆ యొక్క శరీరం ఆశలు అవన్నీ కూడా పోవడం సహజమైన స్వభావంలో మార్పు అయిపోయింది. అందుకే ఆ యుద్ధ వీరుల వలె ఏది జరిగినా మనం ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో ఎదిగే జీవితంలో ఎప్పుడైతే ఎదుగుతుంటామో దేవుని వైపు మన మనసు కేంద్రీకరించినప్పుడు ఇవేవి కూడా ఒకవేళ యొక్క తప్పుడు యొక్క బోధ ఇవన్నీ కూడా అవేవి కూడా మనల్ని కదల్చలేవు. ఎందుకంటే మన యొక్క మనస్సు ఎక్కడ కేంద్రీకరించి ఉన్నామంటే క్రీస్తు వైపు కేంద్రీకరించి ఉన్నాం కాబట్టి. Most of the people fall away only in the initial period. They have known, they have come, the initial few years they are not trained. They are not trained properly. Probably they were not attending the church, or they were just easy going. Okay, I know, becoming overconfident, right? In those years, if they are not properly shepherded by church or by the proper teaching, then they'll all stumble and they'll come to a point that this is not working, right? And they'll fall away. But then during those initial years, when they're careful, when they are continuously coming to church, that's why we keep telling people, come to church, you need to hear, right? And when that happens properly for those people, then they will be able to stand strong, they will not be shaken by anything of this life, and then they will be able to do greater things, and the calling they will be able to fulfill, because God has a calling for everybody in life, right? And they will be able to fulfill only after they are prepared and trained and ready. అందుకే చాలా మంది ప్రజలు ఎక్కడ పడిపోతారంటే మొదట్లో వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం ప్రారంభించినప్పుడు ఆ మొదటి సంవత్సరాల్లోనే వాళ్ళు పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకున్న యొక్క వాళ్ళ స్వభావమైన వాళ్ళు మాకు అన్ని తెలుసు అన్న స్వభావం కానీ, లేకపోతే వారికి సరి అయిన యొక్క ప్రోత్సాహం, సరి యొక్క సంఘం కాపరి కానీ, వారు సరైన సంఘంలో ఉండకపోవడం, సరైన బోధను వినకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఇవన్నీ నాకు పనిచేయట్లేదులే అనేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే ఒక జీవితం, అందుకే మేము సంఘానికి క్రమంగా రమ్మనేది, ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో, దేవుని బలపడతామో, ప్రతి ఒక్క జీవితంలో దేవుని యొక్క పిలుపు అనేది ఉంటది. ఎప్పుడైతే మనం ఎదుగుతామో, ఆత్మీయంగా ఎదిగినప్పుడు ప్రతి ఒక్క జీవితంలో దేవుడు వారి జీవితాల్లో దేవుడు వారి కోసం ఏదైతే దేవుడు పిలిచాడో అది నెరవేర్చుకుంటాడు. Hallelujah. So be strong, be faithful, and keep trusting God. And God always is faithful. Even in my own life, as I said, during the initial days when I came to Christ, I was knowing the Lord very superficially. Okay, I didn't even know what salvation is all about. Even salvation I didn't know. I was just thinking that, okay, this God can give me something, right? That's the way I was there. But then God was faithful. I got a job in Noida, in Delhi, and God had put me in an atmosphere where I cannot escape anything. I have to be trained in prayer. I was staying with a pastor. I was trained in prayer. I was trained in worship. So God will be faithful. He will put you in the right place. But is my butt sitting quietly in that place and then getting trained or not is my responsibility. If I am thinking that I am so great, so this place is not right for me and I need to, then God cannot do that. God has to put some other way, very hard way to bring that person back. God will continue to do that to that person till the lifetime. But then, even after all these things, if people are still rebellious, then God will just leave them. You do whatever you want. నా యొక్క జీవితంలో కూడా నేను దేవుణ్ణి ఎరిగిన మొదటి దినాల్లో కూడా, అంటే దేవుని గురించి అంత అర్థము నాకు లేదు, కానీ ఏదో పైన మాత్రం దేవుడు అంటే ఏంటి, అసలు రక్షణ గురించి కూడా నాకు అంత అర్థమయ్యేది కాదు.
కానీ ఎప్పుడైతే నా యొక్క జీవితంలో దేవుడు నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చి నేను నోయిడాలో ఉన్నాను, అక్కడ దేవుడు నన్ను ఒక పాస్టర్ గారి కుటుంబంలో ఉంచి ఇంకా నేను ఎలాగూ తప్పించుకోలేని పరిస్థితిలో, అంటే ఆ యొక్క అలాంటి ఒక వాతావరణాన్ని దేవుడు కల్పించాడు. అక్కడ నేను ప్రార్థనలో ఎదగడం కానీ ఆరాధనలో ఎదగడం కానీ చేశాను. ఒకవేళ మనకు ఆ యొక్క ఉద్దేశం లేకపోతే ఈ ప్లేస్ నాకు కరెక్ట్ కాదు, ఇక్కడ నేనేం చేయలేను, నాకు ఏదో పెద్దది చేయాలని నేను అలా అక్కడ దేవుడు నుంచి అక్కడ తప్పించుకున్నట్లయితే దేవుడు కూడా ఎవరిని ఏమీ చేయలేడు. Let's read Matthew 25, the parable of 10 virgins. Matthew 25. Yeah, read that from first 1 to 13. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగింది. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పింది. వారు కొనబోవచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయింది. అంతటా తలుపు వేయబడేది. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండు. This is purely talking about Christians, what will happen when Christ comes. ఇది ఈ యొక్క సందేశము ఇది దేని గురించి మాట్లాడుతుందంటే క్రైస్తవుల గురించే ఉద్దేశించే మాట్లాడుతున్నారు. This is not foolish virgins, means not the worldly people, right? Foolish virgins and wise virgins both are Christians. ఇక్కడ ఉద్దేశించిన బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటే బుద్ధి లేని వాళ్ళంటే ఎవరో లోకస్తుల గురించి కాదు, కానీ ఈ బుద్ధి లేని బుద్ధి ఉండే వాళ్ళు ఇద్దరు కూడా ఈ యొక్క విశ్వాసులైన వారి గురించే మాట్లాడుతున్నారు. Paul says to the people in the Corinth that I wanted you to be a chaste virgin for Christ. పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే ఆ సంఘానికి ఒక మంచి ఒక బుద్ధి గల కన్యకల వలె ఉండాలని పౌలు అన్నాడు. So virgin, when it is talking about, it's the body of Christ, it's the bride of Christ. ఒక కన్యక అనే ఆ మాటకు అంటే అర్థం ఏంటంటే అది ఒక దేవుని యొక్క సంఘముగా ఆ యొక్క పెండ్లి కుమార్తెను ఉద్దేశించి ఉన్నది. So we can see here that both of them are like same. They had the lamp, they had the oil, right? Both of them had the lamp and the light was there in them. ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు కూడా వారికి ఇద్దరికి కూడా దివిటీలు అనేవి ఉన్నాయి, దీపాలు అనేవి ఉన్నాయి. వారిద్దరికి కూడా అప్పటికి కావలసిన ఆ యొక్క నూనె అనేది కూడా ఇద్దరికి ఉంది. But the 5 virgins, their lamp was not able to be sustained for a long time, right? They had the lamp, they had the oil also in the lamp for some time, but the oil was not enough to be sustained for a longer period. ఇంకొక ఐదుగురు కన్యకులకు వాళ్ళకి దివిటీలు ఉన్నాయి. ఆ దివిటీలో నూనె ఉన్నది, కానీ ఆ నూనె చాలా కాలంకి రాగల నూనె వారి దగ్గర లేదు. Sadly, the state of many Christians is the foolish virgins, where they have received something, the light of Christ. They have the light, they have some oil, for it can run for some time, but then because they don't have a continuous supply of oil, their lamp ran out, or the oil ran out, and the lamp is going to be died. విచారకరమైన విషయం ఏంటంటే ఈ బుద్ధి లేని కన్యకల వలె విశ్వాసులైన జీవితాలు కూడా ఉన్నాయి. వారు దేవుని రుచి చూచారు, దేవుని యొక్క వెలుగును చూచారు, కానీ ఆ వెలుగు నిలకడగా కావాల్సిన నూనెను వారి దివిటీల్లో లేని ఉన్నట్లు ఈ దేవుని నమ్ముకున్న వారి కొందరు జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. Why the supply of oil is not there for them? Why the supply has run out?
ఎందుకు వాళ్ళ యొక్క దివిటీలో ఉన్న నూనె అయిపోయినది? The first thing is they were not very serious. మొట్టమొదటి విషయం ఏంటంటే వారు దాని పట్ల ఎంతో జాగ్రత్తగా లేని వారై ఉన్నారు. Right? We prepare so much. If we have to take a flight, we prepare so much. Right? We get up, do all those things. So we know that if I have to be in the airport for it's an international flight, I have to be 3 hours before. So I have to wake up 5 hours or 6 hours before, get ready. You are so much planning. You are so serious about getting into the flight. Right? That seriousness. When the bride or the virgins are waiting for the coming of the Lord or for the bridegroom to come, they don't know when he is going to come. Right? They are waiting. So they also should have prepared for an adequate supply of oil so that their lamp will not die down. Right? So it talks about a commitment and a seriousness in their waiting. ఇక్కడ మాట్లాడినట్లుగా ఈ బుద్ధి లేని కన్యకలు ఒక వారి విషయంలో ఏమీ లేదు అంటే వారి జాగ్రత్త తీసుకోలేదు. ఒకవేళ మనం ఎప్పుడైనా విమాన ప్రయాణాలు చేసేటప్పుడు అంతర్జాతీయ విమాన ప్రయాణం అయితే మనం 5 గంటల ముందే 6 గంటల ముందే లేచి 3 గంటల ముందే ఎయిర్పోర్ట్ లో ఉంటాం. ఒక విమానం ఎక్కడానికి అంత జాగ్రత్తలు అంత ఏర్పాట్లు తీసుకున్నప్పుడు ఇక్కడ పెండ్లి కుమారుడు వస్తాడని వేచి ఉంటున్న ఈ కన్యకలు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వారికి అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. Amen. But when that seriousness was not there, what happened? After some time, that oil was there for some time. They received Christ, they received salvation, they received the Holy Spirit anointing. It's all was there, but for some time. It was not for a longer period. It could not sustain them for a longer period. So when the Christians, when they are not serious, they will be in the state of the foolish virgins. క్రైస్తవులు ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే ఈ యొక్క బుద్ధి లేని కన్యకల వలె వాళ్ళ జీవితాలు ఉంటాయి. వాళ్ళు రక్షణ పొందుండవచ్చు, వాళ్ళ దేవుని యొక్క మహిమను చూచి ఉండొచ్చు, దేవుణ్ణి రుచి చూసి ఉండవచ్చు, కానీ వారి యొక్క జాగ్రత్త పడటం లేకుండా ఉండడం వల్ల వాళ్ళు బుద్ధి లేని కన్యకల వలె వారి జీవితం ఉండొచ్చు. Bible says in Ephesians 4:30 that do not grieve the Holy Spirit of God, by whom you are sealed for the day of redemption. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. If you see the context of why Paul is writing to this Ephesian church, he is writing few things. That let no corrupt word come out of your mouth, filthy words, right? And let not be any bitterness, let there not be any anger. Bitterness can be because of so many things. It can be because of competition, because of jealousy, because of unforgiveness, because of so many things. Bitterness can come, right? Bitterness, wrath, anger, clamor, evil speaking. Put away from you. He's saying that is another cloth. Put that away from you, right? But be kind to one another, tender-hearted, forgiving one another, even as God in Christ forgave you. So he's saying about put on the new man, put on tender mercies, wear that, and only then you will not grieve the Holy Spirit. If always we are in a competition, if we are always in the rat race, if we are always in the bitterness, we are always not being joyful, it will grieve the Holy Spirit. I am given you salvation and you are not being able to happy. I can take care of everything that is needed for your life, but still you are not satisfied, right? And then when the Spirit of God is grieved, the oil will start becoming dry. Your oil becomes dry. And sad state of Christians would be on the day of the coming of the Lord. When they had known everything, they heard everything, they even know that Jesus is going to come. That's why they were also waiting, right? The virgins also were waiting, right? They also were waiting. But on the sad state would be there will be a differentiation between carnal Christians and spiritual Christians on that day. It doesn't mean that they will not be saved ultimately, but they have to pay a very huge price after that. They will come to their sense and forget about everything, man. I'm going to now follow the Lord. That is how their state will be pushed into on that day, because the world will be in so much chaos. The world will be in so much confusion that at that time nothing of ambition and life
goals and all will be thrown out. Let me live, let me go to the Lord. That kind of state people will be pushed into. Right? Let us not go into that state. Let us be the wise virgins waiting for the Lord, escape the corruptions of this world. Because the things that is coming on this world is going to be so bad. So, Bible says that the things that are happening in this world, when the man hears it, his heart will fail. His heart will fail. Huh? Many will happen in the coming days. Heart will fail. But Bible says, be like a wise virgin. Do not let your oil run out. Be faithful. Continuously wear. Put the mind of Christ. Let not be any competition, jealousy, these things and all. Just focus on, I am there to take care of you. This world is not a permanent place for you. Right? Be ready for my coming. You escape it, then our life will be so glorious. So I believe the days are very, very close for the coming of the Lord. The things that are happening in this world are so crazy, and it's all indication. It all has to wake us up. Hey, something's happening, man. Like Bible has been telling this for 2000 years. We are almost near to come to this now. Right? We have to be ready and let us be like wise virgins and escape the wrath that is coming. Today I thought we'll see that movie before the wrath. Right? It's going to be let's see if it is there, we'll see that. It's going to be a very important thing. I want everybody in our church to be ready for the Lord. Because God has called us to prepare the church for His coming. That is the calling of the church. Right? All other blessings are all secondary. Right? If you have missed the main thing, what is the big deal in having things of this world? Everything will be one day will be gone. Right? We should not miss the coming of the Lord, and we have to be ready for His coming. మనం ఒక సంఘంగా ఈ యొక్క సంఘం అంతా కూడా దేవుడి రాకడలో ఎత్తబడే సంఘంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మనం బుద్ధిగల కన్యకల వలె ఇక్కడ పౌలు కొరింథీ ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, మీలో యొక్క మోసకరమైన దురాశమైన చెడిపోయే ఈ స్వభావాలన్నీ కూడా వదిలేసి ఎలాంటి స్వభావాన్ని ధరించుకోవాలంటే క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి. అలాంటి స్వభావం ధరించుకున్నప్పుడు ఈ లోకంలో ఏమున్నా ఈ ఆశ దేవుడు వచ్చినప్పుడు ఈ లోక ఆశయాలన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తాము. ఆ బుద్ధిగల కన్యకల వల్ల ఎలాగైతే దేవుడి కోసం ఎదుర్కొంటున్నారో అలాగ మనం ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవిత ఆశయాలన్నీ కూడా ఏమాత్రం, ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే జరగాల్సిన దేవుడు వస్తాడు, తిరిగి త్వరగా వస్తాడు అన్న విషయాలు చాలా దగ్గరగా ఉన్నాం మనం ఇప్పుడు దేవుడు వచ్చే విషయానికి. నా మటుకైతే నేను నమ్ముచున్నాను, మనం చాలా చివరి రోజులుకున్నాము. ప్రపంచంలో జరిగే విషయాలు వింటున్నప్పుడు మన గుండె ఆగిపోయే అలాంటి విషయాలు మనం వింటున్నాము. కాబట్టి ఇలాంటి సమయంలో మన యొక్క ఒక నిరీక్షణ, మన యొక్క గురి అంతా కూడా దేవుడి వైపు ఉండాలి, దేవుని యొక్క విషయాల వైపు ఉండాలి. ఈ లోకంలో మన జీవితంలో మనకి ఏం కావాలి ఇంకా అలాగే ఉన్నట్లయితే అది ఒక ఇంకా మనము ఆ బుద్ధి లేని కన్యకల వలె ఉంటాం. కానీ బుద్ధి ఉన్న కన్యకల వలె దేవుడి వైపు చూస్తూ ఆయన రాకడ పర్యంతము ఆయన వచ్చిన వరకు మనం ఆయనతో కొనిపబడే వధువు సంఘం లాగా మనం తయారై ఉండాలి. Right? That's why I keep saying that we are different. I have come to an understanding one thing very, very clearly after my 15 years or 17 years of my Christian walk, that the children of God are different. They are called for different things, and it is the heart of God that He wants to save the whole humanity, but the people who respond to Him, only them they are going to be saved. All others are going to be doomed. Let me be very clear. I am not trying to sugarcoat at all. People who don't trust God, trust Jesus, are doomed. So, we as a church, we need to have a different mindset of Lord. There's an urgency now. There is an urgency for the coming of the Lord. Right? We cannot be like the worldly people trying to do things. That's what Bible says, right? It will be like the day of Noah. Let's take that verse. Matthew 24:37. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. Right?
the 36th verse, it says, "But of that day or hour no one knows, not even the angels of heaven, but my Father only knows. But as the days of Noah were, so also will the coming of the Son of Man be. For as in the days before the flood, they were eating and drinking and marrying and giving in marriage until the day that Noah entered the ark." Noah preached the gospel to the people for 100 years. Right? And then, little people did not care, like, this crazy fellow is saying something, let them say. Right? So it is saying that they were eating, drinking, marrying. See, these are all common things, right? But their focus was not on what Noah was telling about a coming flood, what is going to happen, but they were focused on the worldly affairs. Right? Bible says that it will be like that day when the Son of Man is going to come again. People are all okay, it's all good, life is good, it's all. Suddenly one day people will be gone. Right? And then, oh, this fellow is saying all these things. Now what will happen? Right? And then it says, "For as in the days before the flood, they were eating," okay, 39, "and did not know until the flood came and took them all away. So also will be the coming of the Son of Man be." Right? So, the greatest grief would be if people heard the gospel, they were also expecting the coming of the Lord, but they missed it. That will be the greatest shock. We should never be in that state. We as Grace Fellowship Church, we should never be, none should be there. Sunday somebody comes out there, everybody gone. Right? Nobody should be there. We have to be in that kind of a readiness. Right? For that we need the anointing of the Holy Spirit. We cannot be so much caught up in this world. Things will happen. Whatever that God wanted us to have, He will give. Right? But we should also be ready that even if that doesn't happen, that doesn't matter. I don't care. I am focused on God and His kingdom and for what He has called me to do, and that is what my focus is going to be, and not on other things. When we have that kind of a heart, God will, whatever we wanted to give, He will bring it to pass. Right? So let's not be caught up like the worldly people. We are different, we are different, we are different. The church is different. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఒక సంఘంగా ఉన్న మనము వేరు ప్రత్యేకించబడిన వారము, వేరుబడిన వారము. ఈ లోకస్తుల వలె కాక నేను కోరుకునేది ఒకటే, దేవుని రాకడలో ఈ గ్రేస్ ఫెలోషిప్ సంఘంగా ఉన్న మనం అందరము కూడా, అందరు ఒక్కరు విడిపెట్టకుండా అందరూ దేవునితో కూడా దేవునితో, ఒకవేళ సంఘంలో మనం ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వస్తే అందరూ కూడా ఆయనతో కూడా ఎత్తుకోబడాలని ఆశిస్తున్నాను. కాబట్టి మన జీవితంలో మన గురి అంతా కూడా దేవుని వైపు ఉన్నప్పుడు మన యొక్క లోకాశలు ఏమన్నా ఉన్నా కానీ అవి దేవుడు తీరుస్తాడు. తీర్చినప్పటికీ కూడా మనం దేవునిపై నమ్మకం ఉంచాలి. ఎలాగంటే నోవాహు ఒక కాలంలో ఎలాగైతే ప్రజలు తినుటూ త్రాగు చూపెట్టిన అవన్నీ చేయాల్సిన విషయాలే, కానీ వాళ్ళ యొక్క గురి దేవుని వైపు నుంచి మళ్ళీ నోవాహు 100 సంవత్సరాలు దేవుని గురించి ప్రసంగించినప్పటికీ కూడా వారు ఏమాత్రం నమ్మలేదు. విచారకరమైన విషయం ఏంటంటే, దేవుడు వస్తాడు అని తెలిసి, దేవుడు తిరిగి వస్తాడు, న్యాయాధిపతిగా న్యాయం తీరుస్తాడని తెలిసినప్పటికీ కూడా ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచారో వారి యొక్క జీవితం చాలా విచారకరంగా ఉంటుంది దేవుడు వచ్చినప్పుడు. Amen. So let us put on Christ. Let us have that mind of Christ, and let us be ready in season and out of season. Whether things becomes normal after 1 year, okay, there's no pandemic, things are all, that's how it will happen. Bible says that there will be a time of relief will be there. People think, oh, everything is good now, it's all do whatever we planned earlier. Suddenly things will happen. Suddenly that. So let us be ready. The coming of the Lord is so near. Coming of the Lord is so near, and we should not miss His coming, and we should not be caring about so many things of this world. We should care about the things that God has called us to do, and that should be our primary focus, and we should fulfill it before He comes. మనమందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది. మన యొక్క గురి అంతా కూడా దేవుని వైపు ఉంచాలి. మన మనసు అంతా కూడా దేవుని వైపు ఉంచి, ఈ లోకంలో ఏవైనా మన జీవితంలో జరగకపోయినా మనం ఆయన యొక్క రాకడ, ఒకవేళ ఈ యొక్క సమయం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క కరోనా ఇవన్నీ వచ్చి కొంచెం స్థితి మామూలుగా అయినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ ఒక ప్రారంభం అవ్వచ్చు. కానీ మన యొక్క గురి దేవుని వైపు ఉండి ఏ సమయం అయినా దేవుడు వచ్చినప్పుడు మనం తయారుగా సిద్ధంగా ఉండాలి. Amen.